శ్రీనివాసుని శ్రీకరుణను ఆశ్రయించ సకల శుభాలను పొందుదాం. శక్తులన్నీ పడిపోతాయి. కళ్ళు ఇలానే ఉంటాయి, ముక్కు ఇలానే, అన్ని ఇలానే ఉంటుంది, ఏం పని చేయవు. గుండె ఉంటుంది, కిడ్నీలు ఉంటాయి, అన్ని పని చేయకుండా ఆగిపోతాయి. కారణం మళ్ళీ ప్రాణం ఆడింది అనుకోండి, ఇవన్నీ ఆడుతాయి. కాబట్టి ఈ శక్తి ఏదైతే ఉందో, ఏ శక్తి అయితే ఈ దేహాన్ని ఇన్ని రకాలుగా చిత్రీకృతం జగత్, చిత్రంగా, అదే శక్తి కళ్ళ ద్వారా వ్యక్తమైతే చూసేలాగా ఉంటుంది, అదే శక్తి ముక్కు ద్వారా వ్యక్తమైతే వాసన పీల్చేదవుతుంది, అదే శక్తి కాళ్లతో వ్యక్తమైతే నడుస్తుంది. ఒకటే కరెంటు లైట్లోకి వస్తే వెలుతురు వస్తుంది, అదే కరెంటు ఫ్యాన్లోకి వెళితే తిరిగి చల్లగా గాలి వస్తుంది, అదే కరెంటు ఫ్రిడ్జ్లోకి వెళితే నా పదార్థాలను చల్లని చేస్తాయి. ఇప్పుడు ఓహో ఫ్యాన్ కూడా చల్లబరుస్తుంది, ఫ్రిడ్జ్ కూడా చల్లజేస్తుందని నీళ్లు ఫ్యాన్ కట్టి వేలాడి తీసామనుకోండి, చల్లబడతాయా? చల్లబడవు. ఫ్రిడ్జ్లో పెడితేనే చల్లబడుతుంది. కాబట్టి ఒకటే కరెంటు ఉపాధుల్లో దూరేటప్పటికి ఆయా ఉపాధి గుణాలతో బయటకు వస్తుంది. కంటికి చూసే ధర్మమే, వినిపించుకునే ధర్మం దీనికి తెలియదు. అందుకని శక్తి ఒకటే అయినా ఇందులోకి వస్తే చూస్తుంది, ఇందులోకి వస్తే వింటుంది. కాబట్టి ఈ శక్తి అంతా వ్యాపించి ఉంది శరీరంలో, ప్రతి అణువు వ్యాపించి ఉంది ఈ శక్తి. కానీ ఈ శక్తికి ఆధారం ఏం తెలుసండి? ప్రాణం. ప్రాణం పోయిందా ఈ శక్తి ఉండదు ఒక క్షణం. కాబట్టి ప్రాణము శక్తి ఏకమై ఉంది. కానీ ఇక్కడ ఇంకొక మెలిక, ఈ ప్రాణం ఉన్నంత వరకు శక్తి ఉంటుంది. కానీ ఈ ప్రాణం ఏం చేస్తుందనంటే ఈ శరీరాన్ని కదుపుతుంది. ప్రాణం శక్తి ద్వారా. అదే ప్రాణము ఇంకొక శక్తిని తయారు చేస్తుంది. ఏం తెలుసండి? ఒక ప్రాణానికి 2 శక్తులు వస్తున్నాయి. రమణ మహర్షి కూడా ఉపదేశసారంలో అంటారు, వినండి వచ్చేటప్పుడు. ప్రాణానికి 2 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి శరీరాన్ని కదిపే శక్తి, శరీరంలో ఉండే అవయవాలన్నింటినీ కదిపే శక్తి, వాటన్నిటిని నడిపించే శక్తి. రెండో శక్తి సంకల్ప వికల్పాలు చేసే అంతఃకరణ శక్తి, అది కూడా ప్రాణానికి ఉంది. కాబట్టి మనస్సుని నిలబెట్టేది ప్రాణమే, దేహాన్ని నిలబెట్టేది ప్రాణమే. కాబట్టి ప్రాణం అనేది సంధి. ఆ ప్రాణం అనే సంధితో అటు మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది, దేహం అనేటువంటి ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి, బాహ్యాభ్యంతర ఇంద్రియాల అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. కాబట్టి ప్రాణమే ప్రధానం. బాగా ఆలోచించండి. ప్రాణం కనుక ఆగిపోయిందా మనస్సు బుద్ధి చిత్తహంకారాలు లేవు, దేహములో ఉండేటువంటి శక్తులన్నీ లీనమైపోతాయి, దేహాన్ని తీసుకెళ్లి కాల్చేస్తాం. కాబట్టి ప్రాణమే సూత్రం. అందుకనే మనందరినీ ఏమంటున్నారు? ప్రాణులు అంటున్నారు. ఎందుకని? ప్రాణం లేకపోతే అయిపోయా బంద్. అందుకనే భజగోవిందంలో శంకరులు అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ గాలి అండి మొత్తం మనిషిని ఆపి ఉంచింది. ఆ గాలి కనపడదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. కనిపిస్తే దాన్ని మంచి లాక్ చేసి పెడతాం బయటికి వెళ్లకుండా. కానీ ఆ గాలి ఎలా ఉందంటే బయట నుంచి వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది, లోపలన్నీ పనులు చేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడు లోపలికి వెళుతుందో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో తెలియదు. చూడండి, బయటికి వెళ్ళడం విన్యాసం, లోపలికి వెళ్ళడం విన్యాసం. ఇది ఆగిపోవడం సన్యాసం.
ఇది ఆగిపోతే సన్యాసం. లోపలికి వెళితే బతికాం, బయటకు వస్తే బతికాం, కానీ లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఆగిపోతే ఫినిష్. రామనాం సత్య హై, రామనాం సత్య హై ఎత్తేస్తారు ఇంకా. కాబట్టి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఒక్క ప్రాణాన్ని అంటిపెట్టుకొని ఉంది, ప్రాణం మీదనే ఆధారపడింది. అందుకనే ఇక్కడ నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్. బాగా ఆలోచించండి, ఇక్కడ అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఇంద్రియాలు ఆత్మను పొందలేవు, ఆత్మను ముట్టుకోలేవు. మనస్సు ఆత్మ దగ్గర వెలవెలపోతుంది. దేహం ఇంకా అడగక్కర్లేదు, ఈ మాంసం ఏం చేస్తుంది, ఇది పిండం, ఇది జడం, ఇది అసలు పనికే రాదు. కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఓహో ప్రాణం వల్లనే యావత్ ప్రకృతి నిలబడింది, ప్రాణమే ప్రకృతికి ఆధారం. అసలు ప్రాణం తీసేస్తే, ప్రాణాన్ని బంధించేస్తే, ప్రాణం కనుక బంధమైపోతే మొత్తం ప్రకృతి శూన్యం, జడమైపోతుంది. కానీ ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రాణం గొప్పదా, ఆత్మ గొప్పదా? ఇక్కడ అదొక ప్రశ్న. అంటే ఆత్మ ప్రాణం రెండు గొప్పది కదండి. బాగా ఆలోచించండి, ఆత్మ ప్రాణం రెండు గొప్పది కదండి. రెండిట్లో ఏది గొప్పది? ఇప్పుడు పోటీ పెట్టాం, ఫైనల్స్కి వచ్చేసాం. ఇప్పుడు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వచ్చేసాం. ఇప్పుడు శ్రీలంక సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వచ్చేసాం. ఇప్పుడు శ్రీలంకతో తలపడాలి. శ్రీలంక ప్రాణం ఆత్మ, భారతం ఏది గొప్పది? రెండిట్లో ఏం చెప్పక్కర్లేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు తలపడ్డాం మనం. ఇప్పుడు ప్రాణం గొప్పదా, ఆత్మ గొప్పదా? ఇదొక ఆలోచన. ఎందుకంటే ఏ ప్రాణమైతే ఉంటే ఈ శరీరంలో ఆలోచనలు బయలుదేరుతున్నాయి, సంకల్ప వికల్పాలు, విచక్షణ, వివేకము, వినాలి అనేటువంటి ఆలోచన, చెప్పాలనే ఆలోచన, గురువు శిష్యుడు, సంసారం, ఓ అది నాది నేను అనుకునేటువంటివన్నీ లోపల బయలుదేరుతున్నాయి. ఆ ప్రాణం ఆగిపోతే ఇవన్నీ పడిపోతున్నాయి, ఇవన్నీ పోతున్నాయి. ఏ ప్రాణం ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే, ఇంక దేహం వద్దని వదిలేస్తే, ఇక ఈ దేహానికి లోకంలో విలువ లేదు, దేనికి విలువ లేదు. ఏం జరుగుతుందనంటే ఆ ప్రాణము పోయేటప్పుడు ఏం జరుగుతుందనంటే లోపల ఉన్నటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాల్ని, అలాగనే ఇంద్రియ శక్తుల్ని మూటగట్టుకుని వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ మరణం. మామూలుగా వచ్చిపోతున్నప్పుడు ఇవన్నీ మూటగట్టుకుని వెళ్ళదు, కానీ ఒక్కసారి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అన్నిటిని వెళ్ళిపోతుంది. ఎలాగా? రోజు మన ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్తాం, ఇళ్ళంతా ఖాళీ చేసి పట్టుకుపోతుంటామా? లేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తాం? మొత్తం ఇళ్ళంతా ఖాళీ చేసి ఒక్కసారిగా వెళ్ళిపోతాం, అంతే. రోజు ఎక్కి దిగి వ్యాపారం చేస్తుంది, ఉద్యోగానికి వెళుతుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, అప్పుడు అన్నింటినీ మూట కట్టుకొని వెళ్ళిపోదు. ఇంకొకసారి అనుకుని ఇంక ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకొద్దు, అయిపోయింది, దేహాంతర ప్రాప్తి, ఇంక వదిలేయాలి దీన్ని, ఇక వేరే ఇంటికి వెళ్ళాలనుకుంది అనుకోండి. వేరే ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ ఒంటిని వదిలేయాలనుకున్నప్పుడు, వేరే ఒంటికి వెళ్ళాలనుకున్నప్పుడు, వేరే ఒంటిలో ప్రవేశించాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఇందులో ఉండే అన్నిటినీ మొత్తం మూల మూలల నుంచి మేకులు ఈకులు కూడా లాక్కుని అన్ని మూటగట్టి బండికి ఎత్తేసి ఊరు మార్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగనే ఈ శరీరంలో వచ్చి దిగిపోతూ ఉన్నప్పుడు దేన్ని మూట కట్టుకోదు. ఈ శరీరాన్ని ఇంక వదిలేయాలి, వేరే శరీరంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ప్రాణాత్మ మొత్తం మనోబుద్ధి చిత్త అహంకారాల్ని, ఇంద్రియ శక్తులన్నిటినీ మూట కట్టుకుని కేంద్రీకృతం చేసుకుని వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్. ఇంకా శరీరానికి ఇంక మళ్ళీ రాదని. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారండి, ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి కడపకి, ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ వస్తాడా? ఇంటి కోసం వస్తాడా? రాడు. ఇంకా అయిపోయింది. అందరికీ చెప్పుకుంటారు, ఏమంటే ఇంక వెళ్ళొస్తాను. ఇక్కడ అందరికీ చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పుకుంటాడా? నథింగ్. అలా చూస్తూ ఉంటాడు, అయిపోయింది, ఇంకేం లేదా అంటే అయిపోయినట్టే, చెప్పుకున్నట్టే, అదే బాయ్ బాయ్ అంతే. కాబట్టి ఇక్కడ బాగా విచారణ చేయండి. ఈ విచారణలో మరికొంత ముందుకెళ్తాం. ఏమండి, ఇప్పుడు ఈ ప్రాణమే కదా అన్నిటినీ మూట కట్టుకుని వెళ్ళిపోతుంది అంటున్నారు. ఈ ప్రాణశక్తే, ప్రాణాత్మనే మొత్తం మనోబుద్ధులన్నిటినీ తీసుకుని, ఇంద్రియ శక్తుల్ని తీసుకుని
ఇంకొక శరీరం కోసం ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో ఈ ప్రాణాన్నింటినీ కూడా మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి. దాన్ని కూడా ఉపనిషత్తు చెప్తుంది ఇక్కడ ఆఖరణ ఎలా వెళ్ళిపోతున్నాడో. వాయురనిలమమృతం భస్మాంతగం శరీరం క్రతోస్మర క్రతగ్స్మర, ఎలా వెళ్ళిపోతున్నాడో చెప్తున్నాడు. అదొక పెద్ద యజ్ఞం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. లోపల చిలుకుతుంటుంది అనమాట, పెరుగుని చిలికినట్టు లోపల అన్నిటినీ తీసేసుకుంటాడు వాడు వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకని వెళ్ళిపోయే టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇప్పుడు టైం దగ్గర ఆఫీస్కి ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ సర్దుకోవాలనుకోండి, టైలు వేసుకుంటాం, బూట్లు వేసుకుంటాం, ఇది వేసుకుంటాం, ఇది లాగుతాం, అది లాగుతాం. ఎలాగైతే ఉక్కిరి బిక్కిరి చేసి అన్నింటినీ లాక్కొని ప్యాకెట్లో పెట్టి అందులో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోవాలి వెంటనే. అది అదిలాగా ఇదిలాగా అందులో పడేసి ఇందులో పడేసి ఇది చేసి చేస్తామో, వీడికి కూడా ప్రాణ నిష్క్రమణ సమయంలో అన్నిటినీ లాగేసుకుంటుంది, పోగు చేసుకుంటుంది, అన్నిటినీ కేంద్రీకృతం చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ జీవి ధాన్యంలో చేరి తండ్రి గర్భంలోకి వెళ్ళి రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి ధాతువుగా పరిణామం పొంది తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ ఉండి లోపల ప్రాణాత్మ, జీవాత్మ తన యొక్క ఉనికిని నిలబెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ శరీరాన్ని తన చుట్టూత ఒక శరీరాన్ని ఏర్పరచుకుంటుంది, ఒక గూడు. ఎలాగైతే సాలిపురుగు తన నుండి తానే ఒక గూడు నిర్మించుకుంటుందో అలాగనే ప్రాణాత్మ కూడా తల్లి యొక్క గర్భంలో చేరి సూత్రాత్మ తన చుట్టూ తానే ఒక గూడు ఏర్పరచుకుంది, శరీరం అనే గూడుని. మళ్ళీ శరీరంతో భూమి మీదకి వచ్చింది, మళ్ళీ చూస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, అన్నీ చేస్తుంటుంది. మళ్ళీ ఇంక ఇది అక్కర్లేదనుకున్నప్పుడు మళ్ళీ అన్నిటినీ పడేసి మళ్ళీ ఎగిరిపోతుంది. అందుకనే శంకర్లు అంటారు, ఈ ఆట ఎంతకాలం ఆడాలయ్యా నువ్వు, ఎంతకాలం ఆడుతావు, ఎంతకాలం ఈ గూట్లో ఉండాలి అనుకుంటున్నావు, ఆపు, ఇప్పటితో ఆపేసుకోవాలి, ఇంక ఆట ఇప్పటితో ఆగిపోవాలి. ఎంతకాలం ఇప్పుడు ఈ శరీరంలో ఇది నా భార్య అంటున్నావు, ఇది నా భర్త అంటున్నావు, ఇది నా పిల్లలు అంటున్నావు, ఇది నా ఇల్లు అంటున్నావు, తల్లి అంటున్నావు. ఇంతకు ముందు ఎత్తినటువంటి ఆటల్లో ఎవడు నీ తల్లి, ఎవడు నీ పెళ్ళాం, అప్పుడు ఇంకో పెళ్ళాం, ఇంకోటికి నువ్వు పెళ్ళాం అయి ఉండొచ్చు, నువ్వు ఒకటికి కొడుకువి, అప్పుడు నువ్వు 10 ఆటలు ఆడావు. అంతకుముందు ఇంకా రాబోయేవి. అప్పుడు ఇదే సత్యం అనుకోకు. ఎన్నో ఎత్తావు, ఎన్నో వేషాలు ఎత్తావు, ఎన్నో నాటకాలు ఆడావు. ఇప్పుడు ఇదొక నాటకం, బూటకం. మళ్ళీ ఇంకా చాలా ఆడబోతున్నావు. కాబట్టి ఈ ఆటలు, ఈ నాటకాలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక చెక్ పాయింట్ రావాలి. ఎలా? ఇక్కడ సత్యాన్ని విచారణ చేయాలి. ఆ సత్యాన్ని విచారణ చేయడానికి ఇక్కడ ఉపనిషత్ చాలా అద్భుతమైనటువంటి ఒక కీలకమైన అంశం ఇస్తుంది, ఒక మంచి కీలకమైన అంశాన్ని మనకిస్తుంది. ఏమిటనంటే ప్రాణాత్మ సత్యమా లేకపోతే చైతన్య ఆత్మ సత్యమా, ఆత్మ చైతన్యం సత్యమా, ప్రాణం సత్యమా, ఈ రెండిట్లో ఏదో తేలిపోవాలి నాకు. అది తేలిపోతే నాకు ముడి విడిపోతుంది. అందుకని ఉపనిషత్తు ఆ ముడి విప్పుతుంది. ఏమంటుందనంటే తద్దావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. అయ్యా, ఈ ప్రాణము అన్నిటినీ తీసుకుని కదులుతూ ఉందే, ఏ మనస్సుకైతే ప్రాణం ఆధారమయ్యుందో, ఏ బుద్ధికైతే ప్రాణం ఆధారమయ్యుందో, ఏ ఇంద్రియ శక్తులకైతే ప్రాణం ఆధారమయ్యుందో, ఏ దేహాన్నైతే జడమైన దేహాన్ని ప్రాణం కదుపుతూ ఉందో, బాగా చూడండి, బెలూన్ ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ ఎక్కిస్తారు, ఇలాగా ఎక్కించిన తర్వాత దానికి తాడు కడతారు, ఇలా పట్టుకుంటాం మనం, అది కదులుతూ ఉంటుంది. ఆ తాడు వదిలారనుకోండి, అది ఏం చేస్తుంది, అలా ఎగురుతుంది పైకి. అబ్బా ఎంత అందంగా ఎగురుతుందో, అంత ఎగురుతుంది. దాని టెక్స్చర్స్ అన్ని అందంగా ఉంటుంది. దాంట్లో ఏదో రాశారు బెలూన్లో, మేరా భారత్ మహాన్, ఐ లవ్ మై ఇండియా అని రాశారు. అది ముడుచుకున్నప్పుడు అదేం కనపడలేదు, గ్యాస్ పెట్టగానే ఉబ్బింది. దాంట్లో అన్ని కనిపిస్తుంది, ఐ లవ్ మై ఇండియా, ఇండియా విల్ విన్, ఇండియా వరల్డ్ కప్ జీతే అని రాశాడు దాని మీద. అది గ్యాస్ పెట్టి వదిలేశాడు, అది పైకి అలా ఎగురుతూ ఉంది. ఎంతవరకు? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే. ఇప్పుడు ఆ గ్యాస్ ఉన్నంతకాలం ఆ బుడ్డ ఎగురుతూ ఉంటుంది. అక్కడ పెద్ద బుడ్డ అంటారా, దానేమంటారు, బెలూన్ ఎగురుతూ ఉంటుంది. మెల్లగా గ్యాస్ తగ్గిపోని అదేమైపోతుంది, ముడతలు పడి ఎక్కడ పోతుందో తెలియదు. అలాగనే ప్రాణశక్తి వల్ల
శరీరం ఎంత అర్థవంతంగా కనిపిస్తుంది. అందుకని చూడండి, ప్రాణం పోయిన తర్వాత మనిషి అన్నీ ఏమైపోతాయి, ఉబ్బిపోతుంది. వదిలేస్తే ఉబ్బి 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 మొత్తం అంతా కూడా పిగిలిపోతుంది, అంతా పగిలిపోతుంది, చర్మం విడిపోతుంది, రసాలన్నీ కారిపోతాయి, ఆ మాంస ఎముకలన్నీ బయట తేరుతుంది. అలా వదిలేస్తే కొన్ని రోజులకి కనుమరుగైపోతుంది. కానీ ప్రాణం ఉన్నంత వరకు అలాంటి క్రియలు జరగవు ఇందులో. అది ఉన్నంత వరకు శరీరం దాని కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాణమే అన్నింటినీ నియంత్రించింది, ప్రాణమే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది, ప్రాణమే అన్నింటినీ నడుపుతుంది. కాబట్టి ప్రాణమే ఆత్మ అనుకుంటే కనుక ఆ ప్రాణం కూడా కదిలిపోతుంది కదా. కదిలిపోయేది ఎలా అవుతుంది? కాబట్టి ఇక్కడ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. బాగా ఆలోచించండి, ఆ ప్రాణాన్ని కూడా కదిపేది ఆత్మ. ఆ ప్రాణమే లేకపోతే ఇంకేం లేదు. ఎలాగండి? ప్రాణం కంటే విలువైంది ఆత్మ ఎలా అంటున్నారు? బాగా ఆలోచించండి. మనం ఇందాక ఒక మాట మాట్లాడుకున్నామే, ప్రాణం లేకపోతే మనస్సు పడిపోతుంది, ప్రాణం లేకపోతే దేహం పడిపోతుందని. బాగా ఆలోచించండి. నిద్రలోకి వెళ్ళామనుకోండి, ప్రాణం ఉన్నా లేకపోయినా మనసు పడిపోయింది. అక్కడ ప్రాణం ఆడుతూ ఉంటుంది కానీ మనసు పడిపోయింది కదా. దేహస్పర్శ కూడా లేదుగా నాకు నిద్రలో. ఇప్పుడు ఆ ఉపమానం తీసుకోండి. నిద్రలోకి వెళ్ళావు, నిద్రలోకి వెళ్ళిపోగానే మనస్సు పడిపోయింది, బుద్ధి పడిపోయింది, ఇంద్రియాలు పనిచేస్తున్నా నాకు తెలియట్లేదు. ఏమంటే నిద్రలో పడుకున్నవాడు బాగా ఆదమరిచిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళినవాడు నా కిడ్నీలు పనిచేస్తున్నాయో లేదో, నా గుండె పనిచేస్తున్నాయో, ఇన్ని ఆలోచనలు ఉంటాయా? ఏం ఉండదు. దేహం మీద భావన ఉండదు, శరీరంలో అవయవాల మీద ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. కానీ ప్రాణం ఆడుతూ ఉంటుంది. అంటే ప్రాణం ఆడుతున్నప్పటికీ మనస్సు పని చేయకుండా ఉండే స్థితి ఉంది. ప్రాణం ఆడుతున్నప్పటికీ దేహంతో స్పర్శ లేకుండా ఉండే స్థితి ఉంది. కానీ ఆ నిద్రలో నేనున్నాను. మనస్సు పడిపోవచ్చు, ప్రాణం ఆడినా ఆడకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నేనై ప్రకాశిస్తున్నాను. కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. ఈ కనిపించేదంతా నాకు దృశ్యం. ఏది? దేహేంద్రియ మనోబుద్ధులని నాకు దృశ్యాలు. కానీ ఈ దృశ్యాలన్నింటినీ చూసే నేను దృక్, ద్రష్ట. మిగుల నాకంటే అన్యమేమీను లేదు. ఆ నిద్రలో అన్నీ పడిపోయాయి. ప్రాణం ఆడుతున్నా నాకు తెలియట్లేదు, దేహం ఉన్నా నాకు లేనట్టే, మనోబుద్ధులన్నీ పడిపోయాయి. కానీ నేను ఎలా ఉన్నాను ఆ నిద్రలో? లేచిన తర్వాత అడగండి. హాయిగా ఉన్నానండి. ఎలా ఉందా? ఏమీ తెలియలేదండి. మిగుల నాకంటే అన్యమేమీను లేదు. నేనై ప్రకాశిస్తున్నాను. శుద్ధ చైతన్యమై, ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తున్నాను. ఆ ప్రకాశం ఎలా ఉంది? ఆనందంగా ఉంది. కారణం అక్కడ నేను మాత్రమే ఉన్నాను, ప్రకాశిస్తున్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను. మళ్ళీ మేలుకోగానే ఏం చేస్తుంది? నేను దానితో పాటు మనస్సు లేచి ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తుంది. అందుకనే నేను దుఃఖంగా ఉన్నాను. ఇప్పుడు నా దుఃఖం పోవాలి. ఎందుకని? దుఃఖం దేని వల్ల వచ్చింది? మనస్సు మేలుకుంటే. ఆ మేలుకున్న మనస్సుకి దుఃఖం. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అది పనిచేస్తుంది. దాన్ని పొందాలి, దీన్ని పొందాలి, అది తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత సుఖం. మళ్ళీ కొంతసేపు తర్వాత ఇది అలవాటు పడిపోతుంది, మళ్ళీ దుఃఖం. ఏం కావాలి? ఇంకోటి కావాలి. నాకు పెళ్ళైపోతే స్వామీజీ ఇంకంతా నాకున్నాయండి, పెళ్ళి ఒక్కటే అవ్వట్లేదు. ఓహో, పెళ్ళైపోతే ఇంకన్నీ అయిపోయినట్టేనా? అన్నీ అయిపోయినట్టే, ఇంకేం లేదు. పెళ్ళైపోయింది, ఏదో దేవుడి దేవుళ్ళు పెళ్ళయింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చాడు. స్వామి ఇప్పుడేంటి అంత బాగున్నావా? అన్నీ బాగున్నాయి కానండి, ఇదేంటి పెళ్ళైపోతే చాలన్నావు కదా, ఇదేంటి మళ్ళీ ఇదేంటి? ఇది మళ్ళీ బెగ్గర్, వై యు ఆర్ బెగ్గింగ్ అంటే పెళ్ళైపోతే ఇది ఉండాలి కదండి, ఇది ఉంటే. ఓహో, అయితే ఇది పుడితే చాలా, నీకు ఇంకేం అక్కర్లేదా? ఇంకేం వద్దు స్వామి, అది పుట్టేస్తే చాలు ఇంకా. ఓహో సరే, దేవుడి దయవల్ల మళ్ళీ అయింది. మళ్ళీ కనపడలేదు వీడు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ దాకా కనపడలేదు.
4 ఏళ్లకి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. వీడెవడు? అదే మీరప్పుడు అన్నారు కదా, అయిపోయింది వాడే. ఓ ఇప్పుడేమిటి? వీడు సరిగ్గా మాట వినట్లేదు. మరి ఇప్పుడు ఏం కావాలి? వాడు మాట వినేలా చేస్తే ఇంకన్నీ అయిపోయినట్టే. ఇదేంటి దీనికి ఎండింగ్ చెప్పండి ఇప్పుడు? ఇవన్నీ వస్తే అయిపోయినట్టు, పోతే అయిపోయినట్టు కాదు. అసలు నువ్వు పోతే అన్నీ అయిపోతాయి అంతే. బస్ ఈ లేకపోతే మనం చంపుతుంటాడు వీడు కూర్చుని. అన్నీ అయిపోవాలంటే ఏం చేయాలి? వీడిని మమ్మించాలి అంతే. ఎంతకాలం ఇది ఉంటే అయిపోయినట్టే, అది వస్తే అయిపోయినట్టే. అన్నీ అనుకోవడమే. అది వస్తే అప్పటికైపోయినట్టే అని అర్థం వాడిది అంతే. అప్పటికప్పుడు అయిపోయినట్టు, పర్మనెంట్గా అయిపోయినట్టు కాదు. కాబట్టి ఇక్కడ ఆలోచించండి. ఆ మనస్సు మేలుకుని నన్నుగా ఉంచనివ్వకుండా నా ప్రకాశాన్ని మైమరపించి, ప్రపంచమనేటువంటి భేదాన్ని కల్పించి, వైచిత్ర్యాన్ని చూపించి, నాలో వెలితిని కలిగించి నన్ను వెంటాడేలా చేస్తుంది, వేటాడేలా చేస్తుంది. నాలో ఒక వేటగాడిని పుట్టిస్తుంది. అసలు వేటగాడు వీడు బయలుదేరుతున్నాడు ఇక. అందుకని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, ఆ స్వరూపం ఏదైతే, ఆ నిద్రలో మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, వీటన్నిటినీ ప్రపంచాన్ని గుర్తించేవి ఏవీ లేవు. అసలు ఈ దేహం లేదు. ఎందుకని? దేహం ఉన్నా నాకు సంబంధం లేదు. ఎందుకని? బాగా స్నానం చేసి లుంగి కట్టుకుని పడుకుని ఉంటాడు. రాత్రిపూట ఎప్పుడు ఊడిపోయి ఉంటుంది, అయినా పడుకుని ఉంటాడు. ఉదయం లేస్తారు. ఉదయం లేచిన తర్వాత ఇది లేవకపోతే, ఒకవేళ వాడు లేవడమే మర్చిపోయాడు, ఇంకా లేవలేదనుకోండి, పక్కనున్న వాళ్ళు లేచి ఈ కట్టేయాలి. ఎందుకని? జడుసుకుంటారు, వాళ్ళు భయపడిపోతారు. లేస్తేనే ఇవన్నీ స్పర్శ, దృష్టి, దృశ్యాలు ఇవన్నీ. ఇది ఆడ, ఇది మగ, నేను అది, ఇది అని. ఆ నిద్రలు ఇవేం లేవు. అందుకనే అన్నమయ్య నిండార రాజు నిదురించు నిదురయునొకటే, అండడే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు. ఆ స్థాయిలో అన్నాడు. ఏ స్థాయిలో అయితే ఈ భేదాలు లేవో, ఆ అభేద స్థాయిలో నిలబడినప్పుడు ఈ భేదాలు, ఈ నానాత్వాలు లేవు. అందుకని ఉపనిషత్తు కూడా నేహనా నాస్తి కించన, ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఆ స్థితిలో నిలబడ్డప్పుడు ఈ ప్రాణం కూడా జస్ట్ జడమే. అందుకని ఇక్కడ అంటారు తస్మిన్నపో మాతరిష్వా దదాతి. బాగా చూడండి, తస్మిన్ అపహ మాతరిష్వా దదాతి. మాతరి అంతరిక్షే ఆకాశే శ్వేతి గచ్చతి ఇది మాతరిష్వ. మాతరిష్వుడంటే ఆకాశంలో కదిలేవాడు, అంటే వాయువు, ఆ ప్రాణాత్మ. ఆ ప్రాణానికి ఆధారం ఏం తెలుసండి? ఆకాశం. ఆత్మ కూడా కాదు, ఆకాశమే ప్రాణానికి ఆధారం. ఆకాశం లేకపోతే ప్రాణం లేదు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు. కానీ ఈరోజు మోడర్న్ సైన్స్ అంతా కూడా ఆకాశం అనేది ఏమీ లేదు, గాలి, అగ్ని, నీరు, భూమి, 4 భూతాలు అంటారు వాళ్ళు. కానీ మన ఉపనిషత్తు అంటుంది ఆకాశమే లేకపోతే ఈ ప్రాణం లేదు, గాలి లేదు. ఎందుకు? ఆకాశం అంటే ఏంటి? అవకాశ ప్రదాతృ ఆకాశ. ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడే గాలి ఉంటుంది. ఖాళీ లేకపోతే గాలి లేదు. కాబట్టి ఖాళీయే గాలికి కారణం. అంతే కదండి. గాలి ఎక్కడ ఉంటుంది? ఖాళీ ఉన్న చోట ఉంటుంది. నిండుగా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక మైన్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ వచ్చింది అనుకోండి, అక్కడ గాలి ఉంటుందా? ఉండదు. ఖాళీగా ఉంటే గాలి. ఎక్కడ కొండ ఖాళీగా ఉంటే అక్కడ గాలి, ఎక్కడ బండలు ఖాళీగా ఉంటే అక్కడ గాలి, ఎక్కడ ఇనుము ఖాళీగా దొరుకుతుందంటే అక్కడ గాలి. గాలి అంటే గాలే, అంతా గాలి. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడే వాయువు ఉంటుంది. అంటే స్పేస్ అంటే ఏంటి? దట్ విచ్ క్యాన్ అకామిడేట్, దట్ ఈస్ కాల్డ్ స్పేస్. ఆకాశం అంటే ఏంటి? సంస్కృతంలో అవకాశ ప్రదాతృ ఆకాశ, అవకాశాన్నిచ్చేది ఆకాశం.
కాబట్టి ఇక్కడ కూడా ఉపనిషత్తు అంటుంది గాలి సంచరించాలి అనంటే ఇక్కడ దానికనే మన వాళ్ళు అంటారు పూర్వదేశ వియోగ ఉత్తర దేశ సంయోగ చలనం. అసలు కదలిక అంటే ఏంటి? గాలి కదులుతుంది అంటే అర్థం ఏంటి? పూర్వదేశ వియోగము ఉత్తర దేశ సంయోగము. అంటే ఉన్న చోటిని వదిలి లేని చోటికి వెళ్ళడం, ఈ చోటిని వదలడం, కదిలి నడుస్తూ సంచరిస్తూ ఆ చోటికి వెళ్ళి చేరుకోవడం, ఇదే సంచారం. సంచారం అంటే అర్థం ఏంటి? ఉన్న చోటుని వదలడం, లేని చోటునికి వెళ్ళడం, అదే సంచారం అంటే. కాబట్టి ఇక్కడ కూడా గాలి ఏం చేస్తుంది? సంచరిస్తుంది. వాతీతి వాయు, గతిమత్ వాయు అంటే గతి కలిగున్నది వాయువు, చలనం కలిగున్నది వాయువు, సంచార క్రమం కలిగున్నది వాయువు. అంటే గాలి కదులుతుంది అంటే అర్థం ఏంటి? ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట లేదు. అందుకనే కదలిక వాయువులో ఉంది. కాబట్టి ఒక చోట ఉండడం, ఇంకొక చోట లేకపోవడం అని అంటే లేకపోవడం అనేది ఆకాశ గుణం. అక్కడికి గాలి వస్తుంది. ఇక్కడ గాలి లేదు, అక్కడికి గాలి వస్తుంది, అక్కడ ఆకాశం. కాబట్టి ఆకాశం ఉంటేనే గాలి ఉంటుంది, ఆకాశం లేకపోతే గాలి లేదు. అవకాశం ఉంటేనే గాలి ఉంటుంది, అవకాశం లేకపోతే గాలి లేదు. కాబట్టి అవకాశ ప్రదాతృ ఆకాశ. కాబట్టి స్పేస్ అంటే దట్ విచ్ కెన్ అకామిడేట్, దట్ ఈస్ కాల్డ్ స్పేస్. ఇప్పుడు మనం కూర్చున్నాము అని అంటే స్థలం ఉందా అని అడుగుతాం. అక్కడ కూర్చునేటప్పుడు స్థలం అనేది ఉండడం ఏమిటండి అక్కడ? చెప్పండి ఒకటి. స్థలం ఉందా అంటే ఏమని అర్థం? అక్కడ ఏమన్నా అది స్థలం ఉండడం అంటే ఏమన్నా మైక్ ఉంది, మైక్ ఉందా అంటే మైక్ ఉంది అని అంటాం. వాచ్ ఉందా అంటే వాచ్ ఉంది అంటాం. స్థలం ఉందా అంటే అది ఏమన్నా కనిపిస్తుందా కంటికి? స్థలం అంటే ఏంటి? ఖాళీ అంతే. ఆ స్థలం ఉందండి ఇక్కడ అన్నారు, వెళ్ళి దాని మీదకి వెళ్ళి మూటను దింపారు. ఇప్పుడు మనం కూర్చోండి, ఎవరైనా స్థలం ఉందా అన్నారు, ఎక్కడ కూర్చొని నా నెత్తి మీద ఉంది కూర్చోండి. కాబట్టి స్థలం ఉందా అని అంటే స్థలం కంటికి కనపడదు, వస్తువు కంటికి కనిపిస్తుంది. కాబట్టి స్థలం ఉందా అన్నప్పుడు వస్తువు అక్కడ లేదు, కాబట్టి ఖాళీగా ఉంది, కాబట్టి స్థలం ఉంది అంటున్నాం అంతే. వస్తువు యొక్క లేనితనాన్ని ఖాళీగా గుర్తించి దాన్ని ఆకాశము అంటున్నాం.